అండి నేను మీ శివాని. మొదటిసారి ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మనం పత్తిలో మొదటి రోజుగా ఏం వాడుకోవాలి చాలా మంది అడుగుతున్నారు రైతులు సోదరులందరూ. సో పత్తిలో మనం వచ్చేసి మోనోక్రోటోపాస్ అంటామండి, అంటే మనం నోక్రా అంటాం మన వాడుక భాషలో. దీంట్లో ఉండే మందు వచ్చేసి మోనోక్రోటోపాస్ అండి. ఇది మనకి పావు లీటర్ అంటే 250 ml తీసుకొని ఒక బకెట్లో కలుపుకోవాలండి ఎకరానికి. అలానే సాఫ్ 250 గ్రాములు తీసుకొని అది ఒక వేరే బకెట్లో కలుపుకొని ఈ రెండు కలుపుకొని ఫస్ట్ డోసేజ్కి వాడుకోవచ్చు మన పత్తిలో. సో చాలా వాటికి మనకి మోనోక్రోటోపాస్ వల్ల మనకి కింద ముడత అంటే నల్లి ఎక్కువ తగ్గిపోతుంది. అలానే చిన్న పురుగు ఉన్నా సన్న పురుగు ఉన్నా కానీ పురుగు స్టార్టింగ్ స్టేజ్లోనే జరగడం తగ్గుతుందండి. సో మోనోక్రోటోపాస్ వాడుకోవచ్చు. దాంతో పాటుగా మనం సాఫ్ 250 గ్రాములు వాడుకోండి. మొదటి 20 రోజుల సమయంలో పత్తిలో 20 రోజుల నుంచి 30 రోజుల సమయంలో వాడుకోవచ్చు. అలానే ఇది వాడిన 10 రోజులకి రెండో డోసేజ్కి మనం ఏం వాడుకోవాలంటే ఆర్కావల్ అండి. మన ఆర్కావల్ వచ్చేసి మనకి స్ట్రైకర్ అంటామండి. ఈ స్ట్రైకర్ వాడుకోవచ్చు 250 ml ఎకరానికి ఆర్కావల్ స్ట్రైకరు. ఇది మనకి దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మనకి మా సైడ్ బ్రాంచ్ బాగా వస్తాయి అండి, అధికంగా గద్దానం బాగా వస్తుంది. అది ఆకులు వచ్చేసి బుట్టలాగా వస్తుందండి. అలానే మనకి తెల్లదోమని కంట్రోల్ చేస్తుంది, పచ్చదోమని కంట్రోల్ చేస్తుంది, అలానే పేనుపాలను కంట్రోల్ చేస్తుంది. అలానే చాలా వరకు రసం పుచ్చుకుని కంట్రోల్ చేస్తూ గద్దానం వచ్చేసి మనకి బుట్టలాగా చాలా మనకి సైడ్ బ్రాంచ్ కొమ్మలు ఎక్కువ రావాలంటే అధికంగా రావాలంటే స్ట్రైకర్ వాడుకోండి. ఎకరానికి 250 ml చాలా బాగుంటుంది. సో నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.